తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి సభ మొన్న తాడేపల్లిగూడెంలో జరిగింది. 6 లక్షల మంది వస్తారనుకున్నారు. ఆశించిన రాకపోయినా ఘనంగానే సక్సెస్ అయింది ఆ కార్యక్రమం. అయితే ఇద్దరు కలిసి అందులో కరెక్ట్గా అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ ప్రకటిస్తారంటున్నారు. ఈ లోపుగా ఈ నెల 17వ తారీఖున చిలకలూరిపేటలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగబోతుంది. చిలకలూరిపేట సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు. సభకి బస్సులు కేటాయించాల్సిందని ఆర్టీసీకి అల్టిమేటం ఇచ్చారు. ఒకవేళ కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తేల్చి చెప్పారు. పోలీసులు తీరు మారకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని కూడా చెప్పారు. టీడీపీ జనసేన నేతల మీద వేధింపులు మానుకోమని చెప్పి కూడా సూచించారు. అసలైనటువంటి పాయింట్ ఏంటి అంటే ఇది అప్పటికి భారతీయ జనతా పార్టీ కూడా జాయిన్ అయిపోతే అప్పుడు తొలి ముగ్గురి సభ అవుతుంది, లేదంటే వీళ్ళ రెండవ సభ అవుతుంది. ఈలోపు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో మరి ఇద్దరిది అవుతుందా, ముగ్గురిది అవుతుందా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుందా ఏంటనేది చూడాలి.